వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడ్ తెలుగు. సో తెలిసి చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ కి మధ్యలో. సో వీక్లీ ఒక 2 వీడియోస్ అని వచ్చేసి, కానీ మంత్ కి ఒక వీడియో కూడా రావట్లేదు. ఒక రీజన్ అవుతుంది గ్యాప్ కి. గ్యాప్ ఇవ్వాల, గ్యాప్ వచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది? ఎందుకంటే గ్యాప్ వస్తుంది కాబట్టి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అది గ్యాప్ కాబట్టి. Common sense is common for a reason because it's common. ఫస్ట్ తమ్ముడు ఎంట్రీ వేసుకోమని మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. నాకైతే ఇది తెలుసు గేమ్ అంటే మరీ అంత రూమ్ అయితే కాను, కొంచెం తెలుసు. కొంచెం కాదంటే బాగానే తెలుసు. ఎందుకంటే నేను ఒకప్పుడు అసలు ఎట్లా ఆడేదంటే గేమ్ అసలు సో ఇందులో కొత్త అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చినాక ఆడదామని అయితే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇప్పటికైతే మనకైతే అప్డేట్ వచ్చేసింది. అప్డేట్ చాలా రోజులు అవుతుంది, బట్ నేనే లైట్ తీసుకున్నాను. అంటే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టలేదు, సారీ. అండ్ ఇక్కడ సౌండ్ అనేది తగ్గాలి నాకైతే తెలీదు. సో ఎరాంగిల్ మ్యాప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అంటే ఇది ఇక్కడ ఫోన్ లో వచ్చే నాయిస్ ఉంటుంది, దాని అయితే కొంచెం తగ్గడం జరుగుతుంది. దానివల్ల నా వాయిస్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. సో క్షమించండి. సో ఇంతకుముందే కొంచెం క్యారెక్టర్ అవన్నీ బిల్డ్ చేసుకున్నాను. సో వీని పేరేంటో చెప్పండి. వీని పేరు చేంజ్ చేయడం ఎలా అది కూడా చెప్పండి. అంటే క్యారెక్టర్ చేంజ్ చేసుకోవడం ఎట్లా అది కూడా చెప్పండి. సో కొన్ని అడుగుతాను, అంటే నాకు మరీ అంత తెలియదు కాబట్టి నాకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు క్లారిఫై చేస్తారని అనుకుంటున్నా. సో ఇంకా స్టార్ట్ క్లిక్ చేసేస్తున్నా. స్టార్ట్ టీమ్ 3-3/4 మ్యాచింగ్ ఐడి కదా 4/4. ఓకే, విన్నర్ చికెన్ డిన్నర్. తెలుసు ఈ యూట్యూబ్ కోసమైనా నేను గేమ్ ఆడాలి అని కొంచెం అయితే నేర్చుకున్నాను. కొంచెం కాలేండి, కొంచెం ఎక్కువనే, సారీ. ఆల్మోస్ట్ నేను ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 1.5 year దాటుతుంది. సో నేను BGMI వీడియోస్ ఎప్పుడైతే అంటే స్టార్టింగ్ నుంచి పెట్టాలని ఉండేది. సో ఛానల్లో BGMI వీడియోస్ పెట్టడానికి ఆల్మోస్ట్ 5 months నుంచి ట్రైనింగ్ తీసుకున్నాను, మిలిటరీ వాళ్ళ లెక్క. కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ త్వరగా బాబు, త్వరగా లోడింగ్ 90%. 2 bullets ఉన్నాయండి. ఓకే, 2 bullets ఏనా? This is a simulation game set in a virtual world and does not represent real life. నెంబర్ 1 అయితే ఫాలో అవుతుళ్ళు అందరూ. సెన్సిటివిటీ అండ్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. సెన్సిటివిటీ నాకు నచ్చలే. అంటే ఈ 5 months అన్నప్పుడు వేరే సెన్సిటివిటీ కోడ్ లో అయితే ఆడేది కాబట్టి ఇప్పుడు ఈ సెన్సిటివిటీ నచ్చలే నాకు. తీసేయాలి, చేంజ్ చేస్తా. అది కూడా మీకు వీడియోలోనే ఉంటుంది. ఈ ఒక్కటి మాత్రం దీంట్లో కంప్లీట్ చేసేద్దాం. విన్నర్ చికెన్ డిన్నర్ కొట్టలేం మనం, ఎందుకంటే మనం అంత ప్రోలం అయితే కాదు. అంటే మనం అంటున్నా, మీరు ప్రోలో అయి ఉంటే కామెంట్ చేయండి. #pro అయితే కామెంట్ చేయండి మీరు ఒకవేళ ప్రో అయి ఉంటే. సో 100 members అయితే ఉన్నారు. మనం విన్నర్ చికెన్ డిన్నర్ కొట్టాలంటే సో కొంచెం కష్టమే. అరే ఓకే, జెమ్ చేసేసాం మనం. నాకు తెలుసులేరా మరి. ఓకే ఇటు వెళ్దాం. అరే మాకు తెలుసు బాబు, ప్రికాషన్స్ ఇస్తుంది, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇదైతే మరి విన్నర్ చికెన్ కొట్టకపోయినా కనీసం ఇద్దరైనా చంపి చచ్చిపోదాం. మనం ఎట్లయినా చనిపోవాల్సిందే. అంటే చనిపోతాం అనుకోండి, నేను ఎట్లయినా చనిపోతా. కనీసం ఇద్దరిని అయినా కిల్ చేసి చనిపోదాం. అండ్ దీంట్లో టెరెంట్ వచ్చింది కదా, వి ట్రై టు టేక్ దట్ టెరెంట్. ఓకే, మైక్ ఎక్కడ ఉంది, నా నోరు ఎక్కడ ఉంది. కొంచెం స్టూడియోలో అయితే లేని గైస్. ఇప్పుడైతే ఏంట్రా లాగ్? ఇదేం లాగు? అరే వాటర్ రా అది. ఇది ఎక్కడ లాగ్ గైస్? అంటే గ్లిచ్ లాగ్ ఏది గైస్ ఇది? హలో, ఏదిరా? ఓషన్ మాన్యుమెంట్. అదే మైన్క్రాఫ్ట్ లో ఉంటది కదా, ఓషన్ మాన్యుమెంటే కదా దీని పేరు కూడా. అంతేనా? ఏంటి గైస్ ఈ గ్లిచ్? ఓరే నాయన, ఇది ఎక్కడ గ్లిచ్ రా బాబు? నేను ఎక్కడ చూడలే. 0 bullets అట. ఏం చేసుకుంటారు దీన్ని? నెట్ రావట్లేదా? 2 ms వస్తుందిగా, మిల్లీ సెకండ్స్. దాని ఫుల్ ఫామ్ నాకు తెలియదు. అరే ఏంట్రా ఇది? 28 అసలు FPS ఎంతలో పోతుంది? హలో, 23 FPS. ఓకే, బెటరే కదా. నెట్ ప్రాబ్లం అనుకుంటా. ఏదో ఒక గన్ అయితే దొరికింది కదా, చాలు మనకు. ఐటమ్స్ కలెక్ట్ చేసుకుందాం. అన్ని తీసేసుకో, ఏమేమి ఉన్నాయి అన్ని తీసేసుకో. సో మనకి ఇంకొక వెపన్ కూడా కావాలి. అండ్ బుల్లెట్స్ కూడా లేవు. అండ్ మనకైతే ఈ వెపన్ అవసరం లేదు. ఇది డస్ట్బిన్ లో పడేద్దాం. ఓకే, M4 అది. సౌండ్ నువ్వే చేసి నువ్వే ఎనిమిస్ ని పిలుచుకుంటున్నావు గురు, చూసుకో. మనకైతే అది వాటర్ బెలూన్ దొరికింది.
ఏంటి బాబు దాని పేరు? వాటర్ ఆర్ బ్లాస్ట్. ఓకే ఏంటో తీసేసుకో. ఇక్కడ అమ్మ బాబాయ్ జల్లు మంది చెవులు గిల్లు మన్నాయి, జల్లు మంది చెవులు గిల్లు మన్నాయి, జల్లు మంది చెవులు గిల్లు మన్నాయి. వావ్ ఏమన్నారు ఏమింగ్. లాస్ట్ వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి గైస్. అదే మనం చేసాం. ఏంటిది అది? కేడీ టీచర్ మీద అయితే అసలు ఎక్సలెంట్ ప్రాంక్ అయితే చేయడం జరిగింది. మనం మేడం అంటే దాని గురించి ఇక్కడ వద్దులేండి, అది వీడియో చూడండి మీకే అర్థమైపోద్ది. ఓకే దానికంటే ఇది బెటర్ కదా బుల్లెట్స్ పరంగా. అంటే దాంట్లో కొన్ని కూడా బుల్లెట్స్ లో. ఓకే ఆర్మర్ తీసుకోరా. ఆర్మర్ అయినా దీని పేరు. ఓయ్ సమ్మని షూటింగ్. ఓయ్ ఏంట్రా ఇది? ఎక్కడన్నాడు అసలు వాడు? కనీసం ఇద్దరినైనా కిల్ చేద్దాంగా. నేను చూడండి ఉన్నట్టుండొచ్చు కింద పడిపోయా. నేను ఇప్పుడు మీదికి వెళ్ళాలి. మీదికి ఎలా రాయలేదు. మీదికి వెళ్దామా బయటికి వెళ్దామా? మీదికి వెళ్దామా బయటికి వెళ్దాం? నో అంగో ఏంటి గైస్ ఒక్కొక్క సైడ్ అంటే ఒక్కొక్క సైడ్ అయితే వస్తుంది. ఇది పైకి వెళ్దాం బట్ ఎలా పైకి వెళ్ళడం? అరే ఆ సౌండ్ ఏంట్రా? బ్లాస్ట్లు. అబ్బా ఈ లాగ్ గ్లిచ్ ఒకటి. జంప్ చేయి. ఓకే జంప్ చేయరా. నో దీని మీదకి వెళ్ళొచ్చు అనుకుంటాను తెలిసి. సౌండ్ ఆ బుల్లెట్ల సౌండ్ ఏంటి? నన్ను భయపెట్టేస్తుంది అసలు. చనిపోతున్నాయేమో. అరే కమన్ ఎక్కురా. ఓకే ట్రెండ్ తీసుకున్నాడా? ట్రెండ్ నాదిరా. అరే నాదిరా ట్రెండ్. వీడు తీసేసుకుంటు గైస్. సరేలే ఐటమ్స్ వస్తే ఏమైనా కలెక్ట్ చేసుకుందాం. ఐటమ్స్ కలెక్ట్ ఐటమ్స్ ఏం మంచి లేవు అని అనుకుంటున్నా. నాకు కూడా తెలీదు. ఇదేంటి ఇదేదో ఉంది కొత్తగా. తీసేసుకోరా. ఓకే ఆల్రెడీ ఒకటి ఉంది అనుకుంటాం మన దగ్గర, అందుకే చూపించట్లేదు. అండ్ ఇంకా స్కోప్స్ కూడా వచ్చినట్టున్నాయి. 4x స్కోప్ దీనికి పడదాం. ఇది డస్ట్బిన్ లో పడేస్తాం. అరే ట్రైన్ నాకు ఈరా ప్లీజ్ రా. ప్లీజ్ రా. ఏయ్ ఎవర్రా కొట్టేది? కౌనేరే నన్ను కొట్టాడు. ఎవడు వాడు? అరే ఆగురా నేను కూడా వస్తా. అరే వీడెక్కడ గైస్. మన దగ్గర కూడా చాప్ ఉంది అనుకుంటే అది వేరే విషయం. ఓయ్ వాటరా. ఓకే ఓకే లీవ్. బయటికి వెళ్ళిపోతాం గైస్. వాడు ట్రేడర్ తీసుకున్నాడు. నెంబర్ ఎంత మంది ఏమో నాకు కూడా తెలియదు. ఓకే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ వద్దు అసలు. ట్రేడర్ కోసం వచ్చాము మనం. ట్రేడర్ తీసుకో. బయటికి వెళ్ళు మచ్చా. ఎస్ ఏడి ఇంకోడేడి ఇక్కడ స్పాన్ చేసిరా నన్ను. నెంబర్ 4 వచ్చి సెకండ్. నెంబర్ 3 సంబేర్. నెంబర్ 3 అనుకుంటా తీసేసుకుంది. నాకు ఇక్కడ ఏదో కనిపిస్తుంది కార్ అనుకుంటా. సో ఇప్పుడు చేప వేసుకొని వెళ్ళిపోదాం. ఈ చేపకు బదులు ఇంకా వేరే ఏమన్నా యాడ్ చేసి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ దాంట్లో మనకైతే రోబోట్స్ ఇచ్చారు కదా, వాటికి ఏదో పవర్స్ ఉండేటి. లైక్ బుల్లెట్స్ ఫైర్ చేయడం గానీ ఎగరడం గానీ అట్లా అయితే ఉండేది. అవి ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ నెంబర్ 3 బాగా అయిందా మరి ఎందుకు కొంచెం ఆగుతూ నేను కూడా వచ్చినాను. ఎట్లా ఇదా? ఎస్ చేప కమాన్. డ్రైవ్. ఫస్ట్ టైం గైస్ చేపన్నాడు. ఫస్ట్ టైం. అరే ఎట్లరా ఇది నొక్కితే పోదా? ఓకే ఈ 2 బటన్స్ నొక్కాలనుకో. పోవేంట్రా చేప. మీదికి కమాన్. ఇంకా మీదికి. ఓకే సౌండ్ ఐ కుడ్ హియర్ ఫ్రమ్ సమ్వేర్. ఓకే ఇటు సైడ్ కి వెళ్ళే మనోడైతే ఇక్కడ ఉన్నాడు. ఓకే కనిపించేసిండు గైస్. వాడైతే నాకు కనిపించేసిండు. దిగురా లేపేసిలారా వాడిని. ఎస్ వానికి వాడు ఎగిరిపోయింది. ట్రెండ్ ఉంది మన దగ్గర ట్రెండ్ ఉంది. వాడి దగ్గర ట్రెండ్ ఉంది. వీడి దగ్గర ట్రెండ్ ఉంది గైస్. ట్రెండ్ ఉన్నాడు ఆయన. వీడు ట్రెండ్ వీడు కాదు గైస్. ఇప్పుడు వన్ అనుకుంటా. ఏ కౌనేరే. సమ్ ఫెలోస్. అయిపోయావా? నీ దగ్గర ఏమున్నాయి ఐటమ్స్? చల్ ఓకే సూట్ బాగుంది చూడండి దాంట్లో. ఓకే ఏదైతే తీసేసుకున్నాం. త్వరగా వెళ్ళిపోవాలి. నా చేప అది ఒక్కటేరా. కమన్ రీలోడ్. చేప అయితే మన అక్కడనే ఉంది. అండ్ మైక్ నువ్వు ఎక్కడనో ఉన్నావు. ఓకే వెళ్ళిపోదాం. మన చేపను తీసేసుకొని. ఓకే చేప హలో చేప హౌ ఆర్ యూ చేప. 1 kill గైస్. ఓకే 1 kill. విన్నర్ చికెన్ కొట్టాలంటే అంటే వీడియోలు ఎందుకు వస్తుంది? వీడియోలు ఎందుకు వచ్చినా పర్లేదు, కంటెంట్ ఉండాలి. కంటెంట్. మన వాళ్ళందరూ ఎక్కడున్నారు? చెట్లు ఒకటి అడ్డం వస్తున్నాయి. నేను అవతల దిగబోతున్నా. మన టీం మెంబర్స్ అయితే ఇటు సైడ్ ఉన్నారు. ఓకే మనం మ్యాప్ లో చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం. బట్ వాళ్ళు జోన్ అవతల ఉన్నారు అనిపిస్తుంది నాకు. బట్ వేర్ ఆర్ యూ రే? జోన్ ఉందా అసలు ఇక్కడ? జోన్ లేదు గైస్. అది మన భ్రమ. నిజం చెప్పాలంటే అక్కడ జోన్ లేదు. నాకు ఈ దీంట్లో బాగా నచ్చింది అయితే వాటర్ అంటే డ్రాప్ వేసుకొని అంటే వాటర్ బాల్ వేసుకొని వెళ్ళిపోతాం చూసినావా, అది బాగా అనిపించింది. ఛార్జింగ్ లేదు గాయ్. ముందే ఛార్జింగ్ పెట్టాను బట్ సరిపోవట్లేదు. అండ్ ఇప్పుడైతే అరే ఇంకెక్కడున్నారా ఈ చెట్లు ఒకటి గైస్. అడ్డం వస్తున్నాయి. ఇంత ముందే అంటే
సహారా బ్రో దగ్గర ఒక అదే చూసాను గైస్, ఏంటిదంటే ఓకే దిగుదాం అండి, అక్కడ ల్యాంబో ఉంది. ఓకే ల్యాంబోర్గిని ఏంటి ఓపెన్ చేయడం అంతేనా? ఐ కాంట్ డూ నథింగ్. ఏంటంటే ఇది ఉంది కదా, దీని లోపల మనం వెళ్ళినప్పుడు ఎవరైనా ఉన్నారా? సౌండ్ ఏం రావట్లేదు. ఏహే లారీలు బస్సులు ఒకటి. ఏంటంటే ఇప్పుడు లోపల షెల్స్ ఉంటాయి కదా ఆల్చిప్పలు, దాంట్లో ఒక ఎనిమిది దాక్కున్నాడు. అది పాజిబుల్ అవుతుందా లేదా మనమైతే ఇప్పుడు చూద్దాం. ఓకే కొంచెం వెళ్తుంది. M4 కావాలి గైస్, M4. నాకు అసలు ఇందులో ఏం గన్ బెస్ట్ కూడా తెలియదు. M7 అట ఏమో, అసలు నాకు గన్స్ గురించి జీరో నాలెడ్జ్. నా సౌండ్ ఏనా అది? లోపలికి వెళ్ళలేమేంట్రా? ఓకే ఇక్కడ ఏదో బటన్ క్లిక్ చేయాలి. ఓ some fellow is here. I could hear. Some fellow. Okay. Wait, no. Shoot it. Correct time ఎస్ అయిపోయింది గైస్. అమ్మ జల్ ముందు గుండె అయితే ఎస్ సక్సెస్ఫుల్ గా 2 kills అయితే కంప్లీట్ చేసాం గైస్. యోహో ఎక్సలెంట్. ఓకే వాడైతే కంప్లీట్ అయిపోయిండు. సో ఇప్పుడైతే మనం ఆల్చిప్ప లోపలికి బూటికైతే ప్రయోగం చేద్దాం. యాక్టివేట్ నొక్కేసాం. ఓకే వామ్మో ఏందా బీకాన్ తీరు వెళ్ళింది మనకు. వచ్చిందా మైన్ క్రాఫ్ట్ కాదుగా. ఏంట్రా షెటర్ ఆరేది షెటర్ మాదిరి పోతుంది గైస్. ఓకే మనకు వచ్చింది మైన్ క్రాఫ్ట్ కాబట్టి మైన్ క్రాఫ్ట్ లాగానే అనుకునేది ఆడదామంటే అన్ని గేమ్స్ అనుకోండి, అది వేరే విషయం. కమన్ వెళ్ళు త్వరగా. ఎస్ ఇన్యాక్టివ్ జెలరస్ 6 ఎన్ని ఉంటాయి. నా చేతులు అయితే వణుకుతున్నాయి గైస్, ఎందుకంటే అక్కడ వాడి దగ్గర చనిపోదాం అనుకున్నా, బట్ వాడు కూడా మళ్ళాడు అనుకుంటా. ఇప్పుడే బిగినర్. ఓకే ఇంకెవరా ఇవి పిల్లర్స్ యాక్టివేట్ చేయాల్సినవి. ఓకే ఇక్కడ ఒక పిల్లర్ ఉంది. కమాన్ యాక్టివేట్. ఓకే ఇంకొకటి ఎక్కడుంది పిల్లరు? ఓ ఇదే అసలు బెస్ట్ ప్లేస్ గైస్. ఇక్కడ దాక్కొని ఉండాలి. వాడు వచ్చిన డెడ్ కావాలి. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ద బెస్ట్ ప్లేస్. ఓకే అనిపించింది నాకైతే, బట్ నాకైతే ఆడడానికి వస్తలేదు. మైన్ క్రాఫ్ట్ కి అంత సపోర్ట్ ఇవ్వట్లేదు. సో మైన్ క్రాఫ్ట్ అయితే కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చేసాం అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ ఇది ఓపెన్, దాని లోపలికి ఎక్కి వాడు క్లోజ్ చేసిండు. ఓకే వెళ్ళొచ్చు గాయస్. క్లోజ్ చేయడం ఎలా? క్లోజ్ చేయరాదే, వెళ్తావు నువ్వు, బట్ ఎట్లా క్లోజ్ చేస్తావు? నాకు అది గ్లిచ్ అనుకుంటా. అది చేప ఉంది. ఓకే మన దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి? 2x ఉంది, 2x పడేద్దాం. 4x తీసుకుందాం, 4x స్కోప్. ఇది ఇక్కడ పెట్టేసి ఇది పడేద్దాం. ఓకే ఇంకా ఉన్నాయి కదా, వీటి కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఎనర్జీ డ్రింక్ తాగుదాం. అండ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి కదా, అసలు కంటెంట్ ఉంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే అన్ని ఓపెన్ చేద్దాం. అన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏ కరెక్ట్ ఉందో ఏంట్రా మ్యాప్ క్లిక్ చేయను. అప్పటికెళ్ళి ముద్రలు వేస్తాను. వాడ చదువుకోలే, టీచర్ నేర్పేలే మీకు. ఓకే ఇది తీసుకుందాం. రాదేంట్రా బ్యాక్ ప్యాక్ ఫుల్ అట గైస్. సో ఇప్పుడైతే కొన్ని వస్తువులు పడేయాల్సిన అవసరం అయితే వచ్చేసింది. హెల్త్ కార్డ్ ఉండని ఇద్దాం, ఎందుకంటే మన టీమ్మేట్స్ ఎక్కడెక్కడో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్స్ వస్తే పట్టించుకోకండి. ఇది వద్దులేండి, ఏది తక్కువ ఉందో అది తాగుదాం. ఓకే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇదే తాగుదాం, అప్పుడు కొంచెమైనా స్పేస్ క్లియర్ అవ్వచ్చు. ఇది తీసుకుందాం గైస్, ఎందుకంటే గడ్డలు దాక్కున్నా గానీ కనిపించం. ఓకే బుల్లెట్స్ అయితే ఇటు సైడ్ కి వస్తున్నాయి. ఇక్కడ వర్ర ఉండేది. ఇంకా వెళ్ళిపోదాం. 4x స్కోప్ సంథింగ్ ఐ హావ్ సీన్. ఆహా ఎక్కడికో తీసుకొచ్చి పడేసింది గ్యాస్. ఈసారి చనిపోతా నేను, డౌట్ లేదు. నాకు తెలిసి నేను చనిపోతే ఓకే మనోడేనా వాడు? ఇక్కడ మనకైతే చూపెట్టలేదు. ఓకే వాడది. ఓకే ఇదేది చేప. చేప డ్రైవ్ పదంగా వెళ్ళిపోదాం మన టీమ్మేట్స్ దగ్గర. ఓకే అక్కడ ఇంకొక టవర్ ఉంది అనుకుంటా, రికార్డ్ టవర్. మనం టీమ్ ఉంటేనే మనం ఎనిమిస్ ని ఈజీగా అయితే డిఫీట్ చేయాలి. సో ఇంకా 26 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం చికెన్ డిన్నర్ కొడతామో. అండ్ తమిళ చేయడానికి అయితే చికెన్ డిన్నర్ బాగుంటది. చికెన్ డిన్నర్ కొట్టామని
ఏంట్రా మ్యాప్ మళ్ళీ ముద్రలు వేస్తున్నావు? ఓకే, మనం ఇక్కడికి వచ్చి మంచి పని చేసాం గైస్. జోన్ అయితే ఇటు సైడ్ ఉంది. మనమైతే ఫస్ట్ మన టీం మెంబర్స్ దగ్గరికి వెళ్దాం. ఈ చెట్లు ఒకటి గైస్, చెట్లు అయితే ఇరిటేటింగ్ ఉంది. చేప తోటి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను చేపను. అంటే అప్డేట్ వచ్చాక కూడా కొంచెం ఆడాను అనుకోండి. ఒక ట్రెండ్ తీసుకున్నాడు నెంబర్ 1 అన్నమాట. నెంబర్ 1 దగ్గర అయితే ట్రెండ్ ఉంది. ఎవరి దగ్గరికి వెళ్దాం? నెంబర్ 1 దగ్గరికి వెళ్దాం. ఓకే, ఎందుకంటే నెంబర్ 1 పవర్ఫుల్ ఉన్నాడు కాబట్టి. అమ్మా, నేనే కాల్చాను, నేనే భయపడ్డాను. అరే కాల్వక్కరా, బుల్లెట్స్ వేస్ట్ చేయకు. 210 ఉన్నాయి అని వేస్ట్ చేస్తావా ఏంటి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. బుల్లెట్స్ ఊరుకోవడానికంటే బీజేఎంఎల్ కూడా డబ్బులు ఊరికే రావు, మనం ఆడుతూనే వస్తాయి. అరే నెంబర్ 1 ఆఫ్లైన్ అయిపోయావు ఏంట్రా? అరే నువ్వు ఆఫ్లైన్ అయిపోతే నాకు ట్రైన్ ఇచ్చేరా ప్లీజ్ రా. అసలు నేనే ఫస్ట్ వెళ్ళి ట్రైన్ తీసుకుంటే అయిపోగేసి. ఎందుకంటే మనం వెళ్ళిన ఓషన్ మాన్యుమెంట్ లో అయితే ఎవరు లేరు ఎనిమీస్. ఇప్పటికైతే ఇద్దరిని చంపేసాను. 18 మెంబర్స్ ఇక్కడ కాచు కూర్చుందాం. కోపేద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నాడా? ఎస్, ఒకడు కనిపించిండు. I could hear somewhat బండి వెహికల్ సౌండ్. పైన ప్లేన్ ఆరా భయపెట్టిల్లు కదరా బాబు. ఇది బెస్ట్. ఉన్నాడా లేడా? అసలు అది పెయింటింగ్ అనుకుంటా గైస్. ఓకే, పెయింటింగ్ అనుకుంటా అది. అరే నెంబర్ 1, హలో నెంబర్ 1. హలో నెంబర్ 1, ఆఫ్లైన్ అయిపోతే నాకు ట్రెండ్ ఇచ్చేరా. నేను తీసుకుంటాను రా. నువ్వు వచ్చి కబ్జా చేసినావు ట్రెండ్ ని. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అంతే, స్కోప్ చూస్తున్నా ఇక్కడ ఉన్నాడా అని. 18 మెంబర్స్ అవుతున్నారు. అరే ప్లీజ్ రా, ట్రెండ్ ఇచ్చే ఆఫ్లైన్ కావచ్చు కదరా. నేను చంపనీకి కూడా నా తోటి కాదు. అంటే టీమ్మేట్స్ చంపుకోలేరు కదరా. నీ మ్యాప్. ఓకే, జోన్ అయితే అక్కడ ఉంది. ఓకే, వీడు ఎట్లయినా చనిపోతాడు అనుకోండి. కొంచెం జోన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసి. వీడు ఆఫ్లైన్ అయిపోయింది కదా. అసలు వీడు ఆఫ్లైన్ అయిపోయింది కదా, డౌట్ లేదు. ఆఫ్లైన్ అయిపోయిండు. జోన్ ఇంకా దూరంలో ఉంది. సో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి అయితే వెయిట్ చేద్దాం. అంటే వచ్చినాక వాడు చనిపోతాడు కదా, ఇప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ద బ్లూ జోన్ ఇస్ గెటింగ్. ఓకే, తెలుసు. కోపే చూస్తున్నా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని. నాకు తెలిసినంత వరకు జోన్ లో అయితే ఉంటారు మెంబర్స్. బట్ వీడు చనిపోయినాక అక్కడికి వెళ్ళి ట్రైన్ తీసుకొని వెళ్ళాలనేది ప్లాన్ అన్నమాట. ఓకే, ఎనిమి గైస్, భయం అవుతుంది రో. ఓకే, జోన్ ఇస్ కమింగ్. కమాండ్, పరుగు. అయిపోయింది వీడు కూడా. 4 kills. కమాండ్, స్పాన్ చేయరా. డ్రైవ్. మగ్గుండే డబల్ కొట్టుకుంటాను. కమాండ్, పద. వాళ్ళని పట్టించుకోకు, వెళ్ళిపోదాం. పద, జోన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోదాం. వాళ్ళు చనిపోని మనం విన్నర్ చికెన్ కొట్టాలి. కిల్స్ అవసరం లేదు. నిజంగా చెప్తున్నా గ్యాస్, మీకు తెలియదు ఏమో కానీ నాకు దడ కొట్టుకుంటుంది. జోన్ ఎక్కడుంది? ఓకే, దూరం ఉంది. పోదాం. జోన్ నిజంగా ఇప్పుడు చాలా అంటే చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది. నిజంగా చెప్తున్నా, చేతులు వణుకుతున్నాయి అసలు. ఓకే, వాడు మనోడే. వాడు పోయిండు గైస్. అసలు జోన్ ఏమంటారు, జోన్ రావడం కంటే ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఎనిమిస్ వచ్చారు. అక్కడ ఎనిమిస్ అటాక్ చేసేసరికి భయపడి పారిపోయా అక్కడ నుంచి వెళ్ళి. సో ఇప్పుడైతే ఇక్కడ ఓకే షూట్ ఇంకా ఇక్కడ బుల్లెట్ సౌండ్ తినబడ్డది, అందుకే దిగలేదు. ఓకే, వాడు షూట్ చేసేసిండు. మిస్టర్ స్పైడో హెల్త్ అయితే బాగాలేదు. ఓకే, ఇంకొక 8 మెంబర్స్ చికెన్ అని కొట్టేసాం గైస్. నిజంగా చికెన్ అయితే కొట్టేసాం. సంవాట్ ఐ కుడ్ హియర్ సౌండ్. దిగురా. ఎస్, ఎగ్జిట్ వెహికల్. 6x స్కోపా? 6x స్కోప్ తీసుకున్నావారా? వామ బాబాయ్, స్కోప్ దీనికి వేసేద్దాం. ఇది డస్ట్బిన్ లో పడేద్దాం. అసలు ఎంత పవర్ ఉంది చూద్దాం. వామ బాబాయ్, స్నైపరే డ్రైవ్ చేసేద్దాం. ఓకే, నెంబర్ 4 నువ్వు नंबर मेरा 6x दे। तो 2 नंबर 6x दे रही नहीं मेरा। వాడేమో మాట్లాడుతుండే హిందీలా, నాకే తెలియట్లేదు. ఓకే, హలో 6x चाहिए तुमको? टीम, हेलो 6x चाहिए रे तुमको? हेलो, मेरे को 6x चाहिए। हाँ, तुमको 6x चाहिए? तो देना। मैं दे तू एक हेल्प करना। हाँ, बताओ तो सही। ओके, क्या हेल्प करना? यूट्यूब में मेरा चैनल है। उसको सब्सक्राइब करना, मिस्टर स्पाइडो। एक्चुअली दिस इज ए वीडियो। एक्चुअली दिस इज ए वीडियो। हेलो, आपका नाम क्या? मेरा नाम स्पाइडो है।
हाँ आपका नाम तो स्पाइडो स्पाइडो स्पाइडो। मिस्टर स्पाइडो। हाँ इधर गोली चल। यूट्यूब में मैं इधर गोली चल, इधर चलो। हाँ इस साइड चलो, यूट्यूब में आपको फॉलो करूंगा मैं। फॉलो में सब्सक्राइब यस सब्सक्राइब करना। चलो मेरा 4x स्कोप उधर रख दिया। आपका नाम क्या है? గోల్ 9 ఏంటి గైస్ ఇట్లా ఉంటుంది. ఎస్ లేపేశాడు మనోడైతే. ఆహా ఇట్ సైడ్ కాల్సిండ్రా వాడు. వావ్ వాట్ ఏ షాట్ యు నో. అసలు యు ఆర్ ప్లేయింగ్ ఎక్సలెంట్ మ్యాన్. हेलो भाई मेरे को अंग्रेजी नहीं आती, हिंदी में बोलो। हाँ मुझे हिंदी नहीं आता ब्रो। अरे इंग्लिश में ही बोल दो तो। हाँ चलो इंग्लिश आती तो नहीं है पर हम प्लेयर है बड़े। तुमको एक बंदा है। तुमको चैनल है क्या? यूट्यूब चैनल? नहीं हम यूट्यूब नहीं चैनल बनाते। సో గైస్ ఇతనైతే యూట్యూబ్ ఛానల్ ని మన నెంబర్ వచ్చేసి 4 మనతోటైతే మాట్లాడుతుండు. అతనికి 6x స్కోప్ కావాలట. సో ఇప్పుడైతే అతనికి 6x స్కోప్ అయితే ఇచ్చేది, అదే స్కోప్ అయితే ఇచ్చేద్దాం. బ్రో ఏ లేలో 6x స్కోప్ తూ సబ్స్క్రైబ్ కర్నా మేరా ఛానల్ को సబ్స్క్రైబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. ऐसे ही कर दूंगा मैं, 6x नीचे 2x से काम धका दूंगा। ब्रो ये ले लो 6x क्यूब, अरे स्कोप। अरे इसको क्या करूंगा, 6x को रहने दो, 2x ही काम। ओके ओके मारते तो मारूंगा। तू पूछे ना, बंदा तो बताओ। तू पूछे ना मैं चाहिए 6x स्कोप। मुझे हिंदी नहीं आता, थोड़ा मिस्टेक से तो ఓకే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. yes guys మనమైతే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ కొట్టేసాం. అసలు 2 kills అయితే కావాలనుకున్నాం బట్ 2 kills అయితే అయిపోయాయి. మనకైతే ఒక ఫ్రెండ్ వచ్చాడు బట్ హలో हेलो yes bro मैं बॉन्कर प्लेयर था, ये तो दूसरी आईडी से खेल रहा, मैं दोस्त है कुछ। ఓ థ్యాంక్ యూ బ్రో. तुम्हारा भाई बॉन्कर प्लेयर। సో ఇప్పుడైతే విక్టరీ డాన్స్ గైస్. ఎస్ విక్టరీ డాన్స్. ఒక షార్ట్ ఉంటుంది చూసారా, అంటే ఛానల్ ఒక షార్ట్ అయితే ఉంటది, అదైతే ఇదే షార్ట్ ఇట్లనే రికార్డ్ అయితే చేయడం జరిగింది. ఎస్ గైస్ ఫస్ట్ వీడియో విన్నర్ చికెన్ అయితే కొట్టేసాం. బట్ మనకు వచ్చిన ప్లేయర్ మంచోడే అనుకుందాం బట్ ఏమేమి మాట్లాడుతుండో. మనకి హిందీ రాదు, మనకి తెలుగు రాదు. ఇంకా రోడ్ మీద పోదండి కుక్కలు మొరుతాయి కదా, అట్లనే ఇడిచిపెట్టి అయితే వెళ్ళిపోదాం. यूट्यूब यूट्यूब का नाम तो बताओ आपका। मिस्टर स्पाइडो तेलुगु। हाँ मिस्टर स्पाइडो तेलुगु। हाँ चलो करेंगे हम। यूट्यूब में MR स्पेस SPIDO TELUGU। हाँ चलो। मेरे सब्सक्राइबर्स 208 मेरे सब्सक्राइबर्स. सो మనకి ఇది అయితే चलो देख लेंगे। तू सब्सक्राइब కర్రా స్టిక్ ఇంకా ఏమంటారు గైస్, నాకైతే ఏం తెలుసలేదు, హిందీ ఒక్క ముక్క వస్తలేదు. బట్ ఏమనుకోని వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ కి చికెన్ అయినా కొట్టాం, మనమే చేసింది ఏం లేదు, ఒక 4 kills కొట్టాం అనుకుంటాను. చాలా వరకు అయితే మనకు నెంబర్ 4 హెల్ప్ చేశాడు బట్ లాస్ట్ కొంచెం అట్లా మాట్లాడుకుంటే కొంచెం మంచిగా అనిపించింది నాకైతే. సో నో వరీస్ ఇడిచిపెట్టేద్దాం. సో ఫస్ట్ మ్యాచ్ అంటే నేను ఆడిన, అంటే ఇప్పుడు అకౌంట్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ అండ్ ఫస్ట్ వీడియోలో విన్నర్ చికెన్ కొట్టేసాం. సో తమ్నేల్ అయితే సారీ నిజంగా చెప్తున్నా గేమ్ ఆడుతుంటే మాత్రం చేతులు ఎట్లా మనకి అట్లా మనకి ఎక్కడ చనిపోతానేమో అని, చనిపోయినా కానీ వాళ్ళు రీకాల్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా. అండ్ లాస్ట్ కి అయితే విన్నర్ చికెన్ కొట్టేసాం. ఏంటి లెవెల్ 5 నుంచి లెవెల్ 6 కి వెళ్ళిపోయామా? అమ్మ బాబాయ్, అయ్యా బాబాయ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుందాం. సో అంతవరకు చూస్తున్నాడు, ఇది న్యూస్ ఛానల్ కాదు బాబు, గేమింగ్ ఛానల్. సో అంతవరకు స్టే ట్యూన్. సో నెక్స్ట్ వీడియో వస్తుంది సూన్. 25 lakhs. అసలు ఏం మాట్లాడుతానే సంతోషంలో నాకు ఏం అర్థం అయితే లేదు. సో 25 likes అయితే టార్గెట్ పెట్టాను. సో 25 likes టార్గెట్ కంప్లీట్ చేసేయండి. సూన్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో 7 chicken dinners సంథింగ్ అది ఉంది కదా, అదైతే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ర్యాంకింగ్ లో ఆడాం కదా, సో నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇప్పుడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. I will see you in the next one. Bye bye.